రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో అజ్ఞాత సాయుధులు అన్నోన్ గన్మెన్ మరొక్కసారి రెచ్చిపోయారు. ఈసారి వాళ్ళ టార్గెట్లో నలుగురు వ్యక్తుల్ని వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావడము, హతమార్చటము, 4-5 బుల్లెట్లు పంప్ చేయటము, తప్పుడు చేయకుండా వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ వ్యక్తి రక్తమడుగులో కొట్టుకోవడము ఎప్పట్లాగానే జరుగుతున్నటువంటి టెంప్లేట్ ప్రకారం జరిగేటట్టుగానే ఈసారి కూడా జరిగింది. చనిపోయిన నలుగురు ఆషామాషి వ్యక్తులు, మామూలు వ్యక్తులు, సాధారణ వ్యక్తులు అయి ఉంటే మనము మామూలు క్రైమ్ కేసుగానో ఒక హత్యా నేరంగానో చూపించవచ్చును. కానీ చనిపోయిన నలుగురు కూడా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి వాళ్ళు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనేటటువంటిది ఖొరాసాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఖొరాసాన్ ప్రాంతంలో మేము పనిచేస్తామని చెప్పుకునేటటువంటి ఐసిస్ యొక్క శాఖ ఇది. ఈ ఐసిస్కి చెందినటువంటి శాఖ తాలిబాన్లతో గొడవపడుతుంది. తాలిబాన్ల పైన యుద్ధం ప్రకటించింది, తాలిబాన్ల మీద దాడులు చేస్తోంది, బాంబు దాడులు చేస్తోంది, తాలిబాన్ల సర్కారుని డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కారణం ఏంటంటే తాలిబాన్ పాకిస్తాన్ మాట వినడం లేదు. కాబట్టి ఈ ఐఎస్కేపీ పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తోంది. ఖొరాసాన్ ప్రావిన్స్ నుంచి మేము ఆధిపత్యం సాధించిన తర్వాత మేము గజ్వాయే హింద్ చేస్తామని చెప్పి వీళ్ళు ప్రకటిస్తున్నారు. గజ్వాయే హింద్ అంటే ఏంటి? భారతదేశాన్ని జయించడం. ఖొరాసాన్ ప్రావిన్స్ నుంచి ప్రారంభమైనటువంటి సైన్యాలు భారత్ని గెలుస్తాయని చెప్పి ఈ జెహాదీల నమ్మకం. కాబట్టి ఐఎస్కేపీని ప్రారంభించింది పాకిస్తాన్. అదే అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఇబ్బంది పెడుతోంది. ఇటు దాని అంతిమ లక్ష్యం భారతదేశం. కాబట్టి ఈ చనిపోయినటువంటి నలుగురు ఐఎస్పీకే కార్యకర్తలు కావడము, ఐఎస్కేపీ కార్యకర్తలు కావడము, ఈ నలుగురు చనిపోవడం వల్ల లాభపడే దేశాలు రెండే. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, రెండవది భారతదేశం. కాబట్టి అన్నోన్ గన్మెన్ అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్లో యాక్షన్ తీసుకోవడం అనేది పాకిస్తాన్కి పెద్ద షాక్. ఈసారి టార్గెట్ అయినటువంటి వాళ్ళు ఎవరు? ఒకతని పేరు అబూ తాహెర్ అల్ ఖొరాసానీ. అతనికి ముల్లా ఖలీద్ అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈయన చాలా కీలకమైనటువంటి నాయకుడు. రెండవ వ్యక్తి పేరు ఇద్రీస్. వీళ్ళిద్దరిని జలాలాబాద్ హైవేలో చంపేశారు. వీళ్ళు వాస్తవానికి ఐఎస్కేపీ యాక్టివిస్టులు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేట్ చేస్తున్నారు. జలాలాబాద్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. జలాలాబాద్ టు పాకిస్తాన్ హైవే ఏదైతే ఉందో, నాంగన్హార్ రాష్ట్రం నుంచి నాంగన్హార్, చమన్ నుంచి స్పిన్ బోల్డాక్ ఈ ప్రాంతం వరకు, స్పిన్ బోల్డాక్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల గేట్ ఉంటుంది. అక్కడి దాకా వస్తూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళని హైవేలో అజ్ఞాత సాయుధులు కాల్చి చంపేసేశారు. మూడవ వ్యక్తి బుర్హాన్ అనేటటువంటి వ్యక్తి. అతనికి అబూబకర్ అనే పేరు కూడా ఉంది. ఇతను ఐఎస్కేపీకి సంబంధించిన లాజిస్టిక్స్ పని చూసేటటువంటి వ్యక్తి. నాలుగవ వ్యక్తి అబూజర్ అల్ హిందీ. అల్ హిందీ అంటే హిందుస్థాన్తో ముడిపడ్డవాడు, అంటే భారతదేశపు మూలానికి చెందినవాడు అయి ఉంటాడు. ఇతను పూర్తి వివరాలు ఇంకా తెలిసి రావడం లేదు. కానీ చనిపోయిన ఈ అబూజర్ అల్ హిందీ అనే అతను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ యొక్క మీడియా అఫైర్స్ చూస్తాడు. పాకిస్తానీ మీడియాతోటి, మిగతా ఇంటర్నేషనల్ మీడియాతోటి ఉన్నటువంటి లింక్స్ కానీ, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయటం కానీ, వీడియోలు రిలీజ్ చేయటం కానీ, ఈ పనంతా కూడాను అబూజర్ అల్ హిందీ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు. ఈ ఐఎస్కేపీ హెడ్ ఎవరైతే ఉన్నారో, దాని అధినేత ఎవరైతే ఉన్నారో, అతని పేరు సనావుల్లా గఫూరీ. ఈ సనావుల్లా గఫూరీ పాకిస్తాన్లో ఉంటాడు. పాకిస్తాన్ సైన్యం ప్రొవైడ్ చేసేటటువంటి స్థావరాల్లో ఉంటాడు. పాకిస్తాన్ ప్రభుత్వపు గెస్ట్ హౌసెస్లో ఉంటాడు. ఈ సనావుల్లా గఫూరీకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు ఈ ముల్లా ఖలీద్, ఇద్రీస్, బుర్హాన్, అబూజర్ అల్ హిందీ. వీళ్ళ నలుగురిని అజ్ఞాత సాయుధులు పైకి పంపించేశారు. దీనివల్ల లాభం పొందేది ఎవరు? నష్టపోయేది పాకిస్తాన్, లాభపడేది అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారతదేశం. కాబట్టి ఈ అన్నోన్ గన్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలిసో తెలియకో
భారతదేశానికి మేలు చేస్తున్నారు. వీళ్ళు భారతదేశానికి చెందినటువంటి రా ఏజెంట్స్ అని పాకిస్తాన్ ఆరోపణ చేస్తుంది, కానీ దానిలో వాస్తవం లేదు. పాకిస్తాన్ దగ్గర ఆధారాలు లేవు. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యాల్ని చూపించలేకపోయింది. నిజానికి గ్రూపుల్లో అంతఃకలహం కావచ్చును, లేకపోతే ఐఎస్ఐలోని కొన్ని రోగ్ వర్గాల పని కావచ్చును, లేకపోతే తాలిబాన్ల ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పని చేసి ఉండవచ్చునని చెప్పి కూడాను నిపుణులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఇది రా పని అని చెప్తూ ఉంటుంది. నిజం ఏమిటి అబద్ధమేమిటి ఎప్పటికీ తెలియదు. కానీ ఈ ఐఎస్కేపీకి చెందినటువంటి 4 కీలక నాయకులు హతమయ్యారు. ఐఎస్కేపీని పాకిస్తాన్ 2016-17 సంవత్సరంలో ప్రారంభం చేసింది, దానికి ట్రైనింగ్ ఇచ్చింది, దాని స్థావరాలు ఏర్పాటు చేసింది. తాలిబాన్లు ఏ రోజైనా మాట వినని పరిస్థితి వస్తే తాలిబాన్లను బెండ్ చేసేందుకు ఐఎస్కేపీని తయారు చేసింది. అదేవిధంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్లు దగ్గరగా రావడం వల్ల, వాటి మధ్య సాన్నిహిత్యం పెరగడం వల్ల, సహకారం పెరగడం వల్ల పాకిస్తాన్కి నష్టం. కాబట్టి భారతదేశ ప్రయోజనాల్ని కూడా దెబ్బతీయటము ఈ ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ 4 ఎలిమినేట్ కావడం వల్ల ఈ 2 దేశాలకి, పాకిస్తాన్కి తూర్పున ఉన్నటువంటి భారతదేశానికి పడమరన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఆనందం ఉంది. వాటికి నిజానికి ఉపయోగం కూడాను. ఎవరు చంపారనేది మాత్రం పాకిస్తాన్కి తెలియడం లేదు. పాకిస్తాన్ చాలా కంగారులో ఉంది. చాలామంది పాకిస్తానీ అసెట్స్, లష్కర్లో పనిచేసేవాళ్ళు, జైష్లో పనిచేసేవాళ్ళు, హిజ్బుల్ ముజాహిదీన్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్లో పనిచేసేవాళ్ళు, కానీ వీళ్ళందరూ కూడాను ప్రస్తుతము అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయట. దయచేసి మీ భద్రతను మీరు చూసుకోండి, మీకు భద్రత కల్పించే శక్తి ప్రస్తుతం పాకిస్తాన్లో లేదు అన్నటువంటి సందేశం కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా పంపడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.